ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. ఓం దిగంబరాయ విద్మహే సింహవాహనాయ ధీమహి తన్నో శ్రీ స్వర్ణాకర్షణ కాళభైరవ ప్రచోదయాతు. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ, మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు స్వాగతం పలుకుతూ, అందరికీ మకర సంక్రాంతి పండగ శుభాకాంక్షలు. అందరికీ ఆ మకర సంక్రమణంలో ఏడాది తర్వాత రవి భగవానుడు మకర రాశిలో సంచారం చేసినప్పుడు అందరికీ శుభాన్ని, జయాన్ని, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనసారా కోరుకోవడం జరుగుతుంది. అలాగా 16వ తారీఖు నుండి 16/1/2025 నుండి 31/1/2025 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే కాళభైరవ స్వామి వారి యొక్క ఆజ్ఞ మీ పైన ఉంది అని చెప్పి మీరు గుర్తు పెట్టుకోగలగాలి. అంటే కాళభైరవ స్వామి యొక్క ఆశీస్సులు మీ పైన ఉంటేనే ఇన్ని లక్షల వీడియోల్లో ఈ వీడియో చూసే భాగ్యం మీకు కలిగిందని. అలాగే కాళభైరవ స్వామి వారి యొక్క మంత్రనామ జపం చేసే సమయం ఆసన్నమైంది కనుక కలియుగ కాలంలో కష్టాలను, నరదృష్టిని, శత్రు ప్రభావాలను, తాంత్రిక ప్రభావాలను తొలగించుకునే సమయం ఆసన్నమైంది అనేది చెప్పి మీరు గుర్తుపెట్టుకోగలగాలి. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, అలాగనే కర్కాటక రాశిలో కుజ భగవానుడు నీచభంగ రాజయోగ సంచార స్థితి, కన్య రాశిలో కేతు సంచార స్థితి, ధనుసు రాశిలో బుధ సంచార స్థితి, మకర రాశిలో ఏడాది తర్వాత రవి భగవానుడు సంచార స్థితి, కుంభరాశిలో శుక్రుడు మరియు శని సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. మిథున రాశి వారు ఈ పుష్యమాస బహుళాష్టమి, అమావాస్య, బుధవారము, ఉత్తరాషాఢ నక్షత్ర సందర్భంగా ఎలాంటి విధులను పాటించడం వలన వీళ్ళకు విపరీతమైన రాజయోగం వీరు సొంతమవుతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మిథున రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మృగశిర నక్షత్రంలో 3వ పాదం, 4వ పాదం, ఆరుద్ర నక్షత్రంలోని 4 పాదాలు, పునర్వసు నక్షత్రంలోని 1, 2, 3 పాదంలో కలిపితే మిథున రాశి అవ్వడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కా, కి, కు, ఖం, అజ్ఞ, ఛ, కే, కో, హ అక్షరాల వారందరూ కూడా మిథున రాశి జాతకులు. మిథున రాశి యొక్క అధిపతి బుధ భగవానుడు. వీరికి 2వ స్థానంలో కుజుడు సంచారం చేయడం వలన, కుజదోష ప్రభావం కారణం వలన అప్పులు ఇచ్చి పుచ్చుకోవద్దు, తెచ్చుకోవద్దు, అనవసరమైన ఖర్చులు పొంచి ఉన్నాయి. వీలైనంత వరకు హంగులకు, ఆర్భాటాలకు వెళ్ళొద్దు. మౌనం, ధ్యానం, ఏకాగ్రత, ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నం చేయగలిగితే ధనం, సమయం 2 వృధా కాకుండా రాబోయే కాలం అంతా కూడా మంచి కాలమే అని చెప్పి గమనించాలి. అర్ధాష్టమ కేతు సంచార స్థితి ఉండడం వలన దూరపు చూపు, ప్రయాణాలు, పెట్టుబడులు, ఆకర్షణ అన్నింటా మీకు మంచి ఆలోచనలు ఉన్నాయి. అద్భుతమైన విజయానికి మీరే కేంద్ర బిందువులు కాబోతున్నారు. అలాగనే సప్తమంలో బుధుడు ఏడాది తర్వాత సంచారం చేయడం వలన కొత్త పనులు ప్రారంభించాలి అనుకున్న వారికి చాలా మంచి కాలము. పెట్టుబడులు, ఆకర్షణ స్థితి, ఉన్నతమైనటువంటి ఆరోగ్య పరిస్థితి చాలా బాగుంటుంది అని చెప్పి గమనించాలి. అష్టమంలో ఏడాది తర్వాత రవి భగవానుడు సంచారం చేయడం వల్ల అలసట, నీరసం, అనారోగ్యము కొంచెం ఉన్నాయి. ఇలాంటి కాల సమయంలో తప్పక సూర్య నమస్కారము, పక్షులకు, ఆవులకు దానం ధర్మం చేయడం వల్ల అనారోగ్యాన్ని దరి చేరకుండా, శత్రువులు వృద్ధి కాకుండా ఉండే పరిస్థితి చాలా అధికంగా ఉంటుందని చెప్పి కూడా గమనించాలి. భాగ్యస్థానంలో శుక్రుడు శని సంచార స్థితి ఉండడం వల్ల ప్రేమికులకు చాలా మంచి కాలము. భార్యాభర్తల మీద అన్యోన్యత ఉండడం వల్ల కార్లు, వాహనాలు, బంగారు ఆభరణాలు, విలాస వస్తువులు, ఇంట్లో టీవీ, రిఫ్రిజిరేటరు, ఏసీ లాంటివి క్రయ విక్రయాలు మీకు యోగదాయకంగా అని చెప్పి కూడా గమనించాలి. అలాగే రాజ్యస్థానంలో రాహు సంచార స్థితి ఉండడం వలన మీరు కష్టపడి పైకి వచ్చే కొద్దీ భగవంతుడి యొక్క ఆశీస్సులు,
మీ యొక్క సేవా దృక్పథంతో బంధువులతో నుంచి మిత్రుల నుంచి మీకు మంచి సహాయ సహకారాలు అందుతూ మరో మైలురాయిని అధిగమించబోతున్నారు. వ్యయంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో భగవంతుడి యొక్క ఆశీస్సు ఉండడం వలన, ధర్మంగా ఉండడం వలన మీకు చాలా మంచి కాలం ఉందని చెప్పి కూడా గమనించాలి. కనుక ఈ పుష్యమాసంలో బహుళాష్టమి, అమావాస్య, బుధవారము, అందులో ఉత్తరాషాఢ నక్షత్రం అవ్వడం వలన రాశాధిపతి కూడా బుధుడు అవ్వడం వలన మీకు మంచి వ్యాపార ఆకర్షణ బుద్ధులు కలగాలి అన్నట్లయితే కాళభైరవ స్వామి వారికి ఒక ముడుపును కట్టి కాళభైరవ స్వామి యొక్క దేవాలయంలో సమర్పించగలిగినట్లయితే విపరీతమైన ఆనందం, బుద్ధి, ఆరోగ్యం, ఐశ్వర్యం మీ సొంతం కాబోతుంది. అలాగనే పెట్టుబడిదారులు, హోటల్ వ్యాపారస్తులు, సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, వ్యవసాయ సోదరీమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేవారు, చిరు వ్యాపారస్తులందరికీ కూడా చాలా మంచి కాలం ఉందని చెప్పి కూడా గమనించాలి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.